అంశాల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ఒక్కొక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా చూద్దాం. ఒకసారి ఇది చూడండి, కమలం పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీకు కూడా ఒక ప్రధానమైన హెడ్లైన్స్ కనబడుతుంది. ఒక్కొక్కరిగా చేర్చుకుందాం. చేరికలపై నమ్మకంగా బీజేపీ నెలకు ఒక్కరి చొప్పున తీసుకునే వ్యూహం. శ్రేణులలో జోష్ నింపేందుకు ఒకేసారి చేర్చుకుంటే కొద్ది రోజులే ప్రభావం ఉంటుంది. గ్యాప్ ఇచ్చి చేర్చుకుంటే నిత్యం వార్తలలో ఉండవచ్చని ప్లానింగ్. బీఆర్ఎస్ను క్రమంగా దెబ్బతీసేలా ప్రణాళికలు. సో మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ ఒకటై వ్యూహరచన జరుగుతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న అంశం. ఇక ఏం జరుగుతున్నది అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహమైంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏం చేయబోతుంది, భారతీయ జనతా పార్టీకి ఉన్న లక్ష్యం ఏంటి, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ రాష్ట్రానికి ఏమన్నా చేసిందా అంటే ఇప్పటి వరకు ఏమీ చేయని పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవమైన విషయం, ఇది మనందరం గ్రహించాల్సిన విషయం, ఇది మనందరం కూడా నమ్మాల్సిన విషయం. 100కు 100% తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా కూడా బడ్జెట్లో నిరాశ ఎదురైంది. మొన్నటికి మొన్న మనకు మెట్రోకు రావాల్సిన నిధులన్నీ కూడా లక్నోకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూసాం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, 8 మంది ఎంపీలు, బీజేపీ పార్టీ ఉంది, 8 మంది ఎంపీలు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మన రాష్ట్రం కోసం పోరాటం చేయడానికి ఎందుకు నడుం బిగించట్లేదు, మన రాష్ట్రం పట్ల ఎందుకు వీళ్ళకు ప్రేమ లేదు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు వీరెందుకు మౌనంగా ఉండిపోతున్నారనేది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అనేది వాస్తవమైన విషయం. ఎలా అంటే మీకు ఇప్పటికే అర్థం కావాలి, ఏదైనా జాతీయ పార్టీ లేదా ఏదైనా ప్రాంతీయ పార్టీ, భారత రాష్ట్ర సమితి కనుక ప్రజల్లోకి వెళ్తే ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాదయాత్ర చేస్తాడు. భారతీయ జనతా పార్టీ కనుక ప్రజల్లోకి వెళ్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాదయాత్ర చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. కానీ ఎక్కడో ఏదో రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నంత మాత్రాన పాదయాత్ర చేయడం కరెక్టేనా? అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖతం చేసే ప్రణాళికలో ఆ పార్టీకి సంబంధించిన నేతలే ఉన్నారు. తెలంగాణలో క్రమంగా కూడా భారతీయ జనతా పార్టీని విస్తరించాలి, భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏకైక లక్ష్యంతో 2 జాతీయ పార్టీలు ఆడుతున్న ఒక కపట నాటకం. ఇప్పటికే వీళ్ళు అనుకుంటున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను, ఉదాహరణకు మొన్న వెళ్ళిన గువ్వల బాలరాజు లాంటి వ్యక్తులను ఆ పార్టీలో చేర్చుకోవడం, ఆ పార్టీలో ఇచ్చే మెంబర్షిప్ ఏందో కూడా మీరు చూసిలు. దాంతోపాటు గువ్వల బాలరాజు చేరిక తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన గోషామహల్కు సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మీరు భారతీయ జనతా పార్టీకి కనుక రావాలనుకుంటే ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ఆ పార్టీలోకి వస్తే తర్వాత మీకు ఫస్ట్ లిస్టో, సెకండ్ లిస్టో, థర్డ్ లిస్ట్లో పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ 4 చేతిలో మాత్రమే రాజకీయం నడుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది మీ మనుగడకు కానీ మీ ఎదుగుదలకు కానీ అవకాశాన్ని, స్కోప్ ఎక్కడా ఇవ్వదు అంటూ కుండబద్దలు కొట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు రాజాసింగ్. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంది అంటే, కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి రావాలని అనుకుంటున్నారట, భారతీయ జనతా పార్టీలోకి జైన్ కావాలని విన్నారట. సో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారా? ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు ఉండొచ్చు, కానీ సరి అయిన నాయకత్వం లేదు. భారతీయ జనతా పార్టీలోకి రావడానికి ఏవైనా 2 ప్రధానమైన అంశాలను చెప్పమని ఆ పార్టీకి ప్రశ్నలేస్తే, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైన పాలనను ఎక్కడా కూడా ఖండించాం. కొన్ని సందర్భాలలో ఎక్కడో ఒక చోట ఖండిస్తాం, మిగతా విషయాలలో మాత్రం మేము దోస్తీగా కొనసాగుతామనేది ఈ పార్టీకి ఉన్న లక్ష్యం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వేరు కావచ్చు, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 ఒకటే అనే విషయాన్ని మనం సమర్థవంతంగా కూడా అంగీకరించాలి.
సో ఈ పార్టీలోకి ఎవరు వస్తారా రారా అనేది పక్కన పెడితే ఈ పార్టీ మీడియా పరంగా అంటే పబ్లిక్లో పదే పదే ఈ పార్టీకి సంబంధించిన ప్రచారం ఎక్కడా జరగట్లేదు. ఈ పార్టీని ప్రజలు లైట్ తీసుకున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈ భారతీయ జనతా పార్టీ నెలకొకరిని చేర్చుకుంటే ఇటు కార్యకర్తలలో జోష్ వస్తుంది, దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి క్రేజ్ కూడా వార్తలలో నిలవచ్చనే ఒక అంచనాకి వెళ్ళింది. కానీ అసలు విషయాన్ని మర్చిపోయింది భారతీయ జనతా పార్టీ. మనం ప్రజలలో గనక ఉండి ప్రజా పోరాటాలు గనక చేస్తే ప్రభుత్వ వ్యతిరేకమైన విధానాలు ప్రజలకు సంబంధించి ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాలను మనం మన భుజస్కంధాల మీద వేసి పోరాటం చేస్తే ప్రజలు మన వైపు ఉంటారనే విషయాన్ని పాపం మర్చిపోయింది. చేరికలతోని పబ్లిసిటీ చేసుకుందాం అనుకుంటుంది కానీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పాలిస్తున్న విధానాలు కానీ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ లేదా వాళ్ళు ఇచ్చిన అంశాల విషయంలో కానీ పోరాటం చేయడానికి మాత్రం సిద్ధంగా లేదనేది చాలా క్లారిటీగా చెప్పింది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం. ఎందుకు అంటే చాలా సందర్భాలలో చూడండి, మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఎక్కడో ఒక చోట సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ అయినా లేదా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద జర్నలిస్ట్ అరెస్ట్ అయినా స్పందన కరువు. దానితో పాటుగా ఈ తెలంగాణలో హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ రామన్నపేట విషయంలో కానీ పోడు భూముల విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలలో మౌనంగా ఉండిపోయిన విషయాన్ని చూశారు. మరి చేరికలతో పబ్లిసిటీ కోరుకుంటున్న ఈ పార్టీని ప్రజలు స్వాగతిస్తారా? ప్రజా ఉద్యమాలు చేయడానికి నడుం బిగించి ప్రజల్లో ఉండాల్సిన భారతీయ జనతా పార్టీ కేవలం నెలకొకరిని చేర్చుకుందాం మనం పబ్లిసిటీ వచ్చేస్తుంది అనుకుంటున్న ఈ పార్టీకే వాళ్ళ విఘ్నతకే మనం వదిలేసే ప్రయత్నం చేద్దాం. ఇక దీని తర్వాత మరొక ఎపిసోడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్న చర్చ ఒకటి ఉంది.